హలో నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తుగా ఉన్నా ఏంది పిల్ల గింతగానం రెడీ అయింది ఏడికి పోతుందని చూస్తారా యాక్చువల్లీ పెళ్లి అన్నమాట పెళ్లికి వెళ్ళేసి వచ్చిన సో ఆ పెళ్లికి పోయి వచ్చినాక నాకు తెలంగాణలో అసలు వెడ్డింగ్స్ ఎట్లా జరుగుతాయి ఏంది అని చిన్నగా ఏదైనా బ్లాగ్ తీయబుద్దండి అనమాట అందుకే స్టార్ట్ చేసిన సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఓకే ఫస్ట్ థింగ్ మా తెలంగాణలో ఎవరిదైనా పెళ్ళి అని చెప్పి పెళ్లి పత్రిక ఇచ్చిపోతారు కదా ఇచ్చిపోయినాక ఇంట్లో డిస్కషన్ ఎట్లుంటుందంటే మా అమ్మ అంటుంది అనమాట మన దగ్గర వాళ్ళ పెళ్ళి మనం తప్పకుండా పోవాలా అని అంటుంది ఇక దగ్గర వాళ్ళ పెళ్ళి అంటే ఏంది మీరే పిన్ని కొడుకో బాబాయ్ కొడుకో మామ కూతురు పెళ్ళాం అనుకుంటారా అబ్బే అస్సలు కాదు ఎవరే మమ్మీ దగ్గర వాళ్ళు అంటే మీ అక్క లేదు మీ అక్క వాళ్ళ అత్తమామ లేరు అత్తమామ వాళ్ళ బిడ్డ లేదు ఆ బిడ్డ వాళ్ళ ఆడపడుచు లేదు ఆడపడుచు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ సడ్డకుడి కొడుకు పెళ్ళి అంటారు యా వాళ్ళ దగ్గర వాళ్ళే మాకు తెలంగాణలో ఇంతే ఎవరైనా మా వాళ్ళే అనమాట అట్లా కలిపేసుకుంటాం మేము సో యా వెడ్డింగ్స్ ఎవరిదైనా సరే దగ్గర వాళ్ళు దూరం వాళ్ళు అని మా దగ్గర ఉండదు అనమాట పెళ్ళే వచ్చి ఇంటికి వచ్చి పత్రిక ఇచ్చినంటే మేము పోవాల్సిందే వాళ్ళు మా దగ్గర వాళ్ళే అనమాట మా అమ్మ ఒక డైలాగ్ కొడుతుంది మళ్ళీ నువ్వు ఎవ్వని పెళ్ళికి పోకపోతే రేపు నీ పెళ్ళికి ఎవ్వరు రాడు నువ్వు ఏ ఫంక్షన్ పిలిచినా నువ్వు నీ మొగుడు ఇద్దరే వేసుకోవాలి ఎవ్వరు రారు అని అంటుంది తప్పకుండా కంపల్సరీ మేము ఆ పెళ్ళికి పోయి తీరాల్సిందే అనమాట సో అందరూ మా దగ్గర వాళ్ళే అవునా కాదా అట్లుంటుంది మనతోటి తెలంగాణలో అమ్మాయి మా తెలంగాణ వాళ్ళకి చీరలు నగలు అంటే ఎంత పిచ్చి తెలుసా మాకున్న పైసలన్నీ నగలకి చీరలకే పోతాయి అట్లుంటుంది మనతోటి అసలు ఇవాళ కట్టిన చీర ఇంకో ఫంక్షన్కి మేము రిపీట్ చేయం మరి ఎన్ని పట్టు చీరలు ఉండాలా ఎన్ని నగలు ఉండాలా మాకు బంగారం పిచ్చి ఎక్కువ నిజంగా తెలంగాణలో ఎవరైనా గెలకండి మాకు బంగారం పిచ్చి చాలా ఉంటుంది బంగారం కొనాలని ఇదే లొల్లు ఉంటుంది మొన్న ఈమె ఎవరు సాయి పల్లవి వాళ్ళ చెల్లె పెళ్ళైనప్పుడు నేను చూసి షాక్ అయినా ఈమె ఎంత సింపుల్గా రెడీ అయింది పెళ్లి కూతురు అంటే సింపుల్గా చీరేసింది మెడలో చిన్న నెక్లెస్ వేసింది అంతే నేను వేరే వాళ్ళ పెళ్ళికి పోతానా మా అమ్మ ఒప్పుకోదు ఇప్పుడు వేరే వాళ్ళ పెళ్ళికి పోతేనే నేను గిట్లా రెడీ అయిపోయినా అసలు అంత సింపుల్గా పోతే అసలు నువ్వు రాకింటనే కూర్చో అంటుంది ఇవన్నీ కొన్నదెందుకు నువ్వు వేసుకొని రెడీ అయి పోనీకి కాకపోతే దాచిపెట్టుకోనీక అంటుంది సో మేము ఇట్లానే పోవాలా మాకు బోనాల పండగ బతుకమ్మ పండగ అయితే చూడాలి అసలు ఇంటి ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి అట్లా అన్ని నగలు దిగేసుకొని చీరలు కట్టుకొని ఫుల్ రెడీగా ఉండాలన్నమాట అవునా కాదా సింపుల్గా పోతే ఒప్పుకుంటారా మన వాళ్ళు ఒప్పుకుంటారా చెప్పండి పెద్ద ప్రెస్టీజ్ ఇష్యూయే కదా అవునా కదా రిలేట్ అయ్యారా లేదా ఇన్విటేషన్ అయిపోయింది చీరలు నగలు అయిపోయినాయి నెక్స్ట్ ఏంది తెలంగాణలో మెయిన్ థింగ్ రా బాయ్ మా తెలంగాణ అంటే గుర్తొచ్చేది ఏంది తెలంగాణ ఫుడ్ సో తెలంగాణ పెళ్ళిళ్ళలో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే తెలంగాణ ఫుడ్ సో తెలంగాణ ఫుడ్లో కంపల్సరీ ఉండాల్సింది ఏంది మటన్ రా బాయ్ మటన్ అంటే మర్యాద మాకు అసలు ఒక పెళ్ళి ఉన్నట్టు డిస్కషన్ ఎట్లుంటుంది సార్ మామ వాళ్ళ కొడుకు పెళ్ళికి 4 యాటలు వస్తుందంటని ఫుల్ మటన్ పెట్టి ఊరందరినీ పిలిచి దావత్ చేస్తున్నట్టనే అంటారు నువ్వు 1000 వెరైటీల వెజ్ ఐటమ్స్ పెట్టు ఎవ్వడు మీద ఎక్కడ నువ్వు నాన్ వెజ్ ఏం పెట్టకుండా నువ్వు బగారాన్నం మటన్ పెట్టు రే మస్తు వేసిండ్రా వాడు పెళ్ళి మటన్ వండిపించిండు బగారాన్నంలో మటన్ తింటుంటే మస్తు ఉడికిందిరా ముక్క అసలు మొత్తం తినేసినాం అసలు ముక్కలు మస్తు ఉడికినాయి లివర్ ఎంత బాగుంది తెలుసారా నల్లి బొక్కలు ఎన్ని గనం వచ్చినాయి తెలుసారా నువ్వు ఇట్లా మాట్లాడుకున్నావు అనుకో పెళ్ళి సక్సెస్ చేసినట్టే నువ్వు తెలుసా మాకు మటన్ ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు మాకు ముక్కలేంది ముద్ద దిగదనమాట నువ్వు మటన్ పెడితే చాలరా బై ఇంకేం అవసరం లేదు మాకు నువ్వు మటన్ పెట్టకుండా నువ్వేం పెట్టినా నువ్వు పెళ్ళి చేసినట్టే కాదు అసలు ఏం చేసిండ్రా బై వాడు పెళ్ళి మటనే లేదు మీకనే కోయలేడు అదో పెళ్ళా అంటారు యా అట్లా ఉంటుంది మనతోటి అక్సెప్టెడా కాదా లేట్ అయ్యారా ఫుడ్ కూడా అయిపోయింది నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏముంటుంది మందు రా బై మందు ఒకవైపు పెళ్ళి అయితేనే ఉంటుంది ఇంకో సైడ్ బావా బామర్ది సడ్డకులు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళ డిస్కషన్లో ఏమవుతుంటాయి తెలుసా రే ఇప్పుడు పెళ్ళైనాక బరాత్ తీస్తారు చూడు బరాత్ అప్పుడు మనకు ఫుల్ సిట్టింగ్ అరేంజ్ చేస్తుండు పెద్ద పెద్ద స్కాచ్ బాటిల్ తెప్పించిండు అందరం ఒక చోట కూర్చొని ఎత్తినామంటే ఇక దించేదే లేదు మస్తు మటన్ పొద్దున వండింది మస్తు గనం ఉంది మటన్ అందులోకెళ్ళి తలకాయ కూర కాలపులుసు అన్నీ తీసి పెట్టిండు అవన్నీ మనకే రా స్టఫ్ ఇక ఫుల్ తాగుడు అని మాట్లాడుకుంటారు మళ్ళీ ఇక తాగుడు పెట్టలేదు అనుకో వాళ్ళకి ఇట్లా మండుతుంటుంది అనమాట వాడు మందే పెట్టలేడు ఏం పెళ్లి చేసిండ్రా ఇంతమంది బామర్దిని అందరినీ తెలుసుకుంటూ మందు పెట్టాడా అని అంటారు సో అది కూడా మాకు మ్యాండేటరీ థింగే
మందు అయిపోయింది, ఫుడ్ అయిపోయింది, మా అలంకరణ అయిపోయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది తెలుసా తెలంగాణ వెడ్డింగ్స్లో? లొల్లి రాబాయి, లొల్లి. లొల్లి లేని మాకు దావత్లే కావు. అసలు లొల్లి అయితేనే ఫంక్షన్ కాల్ వచ్చినట్టు ఉంటుంది తెలుసా. ఏదో విధంగా అవుతుంది అబ్బా లొల్లి. ఒకసారి మందు పెట్టలేడం లొల్లి, పెట్టిండనుకో అది దాగింది దిగక లొల్లి. ఒకవేళ తాగినాక కూడా ఇదేం బ్రాండ్ పెట్టిండు, ఇదేం చేసిండు, అదేంది, వీడిట్లా వాడిట్లా ఎక్కడ లేని ముచ్చట్లు అన్నీ వాళ్ళకి పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలోనే గుర్తొస్తాయి అన్నమాట. అట్లా లొల్లి అయితేనే మా ఫంక్షన్లు సంపూర్ణమైనట్టు. కొత్త కలర్ వస్తుంది ఫంక్షన్ హాల్కి, అవునా కాదా? మళ్ళీ ఈ గొడవ ఎప్పటిదాకా సాగుతుంది అనుకుంటుర్రా? అది ఆ రోజు దాకానే. మళ్ళీ పొద్దున రే బావా రే బామర్ది అని కలిసిపోతాం మేము. అట్లా ఉంటుంది మనతోటి. నెక్స్ట్ థింగ్ ఏంది, తెలంగాణలో బరాత్ రాబాయి, డీజే. అసలు మా తెలంగాణలో బరాత్ ఎట్లా తీస్తారు తెలుసా? అసలు పెళ్ళంతా చేసుడు ఒక ఎత్తు అయితే ఆ తర్వాత బరాత్ ఉంటుంది చూడు, అది ఇంకొక ఎత్తు. ఏం ఎగురుతారు అసలు. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ముసలి ముత్తకాలు లేనే లేదు. ప్రతి ఒక్కడ ఎగురుతూనే ఉంటారు. ఒక ట్రాన్స్లో ఉండే ఎగురుతుంటారు ఆ మ్యూజిక్ రాగానే తెలుసా. మేము ఎదురు చూస్తుంటాం బరాత్ ఎప్పుడు తీస్తారు అని చెప్పి. ఇక కజిన్స్ అందరం గ్యాదర్ అయ్యి దుంకినాం అనుకో, ఏమన్నా ఉంటుందా అసలు. మీరు ఎంతమంది ఎదురు చూస్తుంటారు బరాత్ కోసం? కామెంట్లో చెప్పండి. మళ్ళీ మాకు జర ఫోటోల పిచ్చి కూడా ఎక్కువనే ఉంటుంది. అఫ్కోర్స్ అందరూ అమ్మాయిలకు ఫోటోల పిచ్చి ఉంటుంది కావచ్చు, మా దాంట్లో కూడా ఎక్కువనే అనమాట ఇది. ఇప్పుడు ఫోటోగ్రాఫర్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని కాన్సన్ట్రేట్ చేస్తుంటే కూడా మేము మధ్యలో దొరికిపోయి, బాబు జరు మమ్మల్ని మమ్మ మంచి అది చూడు, మంచిగా రావాలి, బక్కగా రావాలి, సన్నగా రావాలి, తెల్లగా రావాలి, ముద్దుగా రావాలని 100 వంకలు చెప్తాం ఫోటోగ్రాఫర్కి. అంత పిచ్చి మాకు. ఆ ఫోటోల పిచ్చి కోసమే రెడీ అవుతాం అనమాట. సో అందుకే మాకు దావత్లు ఎక్కువ. ఆ దావత్లకు తగ్గట్టు మేము కూడా రెడీ అవుతాం. మాకు అలవాటు అయిపోయింది ఇక రెడీ అవ్వడు. ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా ఏమున్నా ఉట్టుటిగానే 100 మంది వచ్చిపోతారు మాకు. ఎప్పుడు రెడీ అవుతూనే ఉంటాం అనమాట మేము. సో అందుకే అంటారు కదా, మీ తెలంగాణలో బాగా రెడీ అవుతారు, మీ తెలంగాణలో చీరలు ఎక్కువ కడతారు, నగలు ఎక్కువ వేసుకుంటారు అంటే ఇందుకే మరి. ఏ చిన్నది ఏమన్నా ఇష్యూ ఉన్నా ఇంత పెద్ద దావత్ చేస్తాం మేము. మరి దావత్ పెట్టుకున్నప్పుడు సింపుల్గా రెడీ అయితే నడుస్తుందా? అందుకే ఎప్పుడు రెడీ అయ్యే ఉంటాం. సో ఇవి మెయిన్ 3 to 4 పాయింట్స్ అనమాట స్పెషల్ అబౌట్ తెలంగాణ వెడ్డింగ్స్. సో మా తెలంగాణ పెళ్ళిళ్ళల్లో కంపల్సరీ పెళ్ళికి ముందు బోనాలు అనేది తీస్తారనమాట. అది ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉంటుంది. అండ్ అంతేకాకుండా చాలామందికి నేను ఇన్స్టాగ్రామ్లో విన్నా, అందరికీ వరపూజ అంటే తెలియదు. వరపూజ అంటే ఏంటంటే ఎంగేజ్మెంట్ అవుతుంది కదా, ఎంగేజ్మెంట్ని మా దాంట్లో వరపూజ అంటారు, పూల పళ్ళు పెట్టుకున్నాడు అంటారు. సో తెలంగాణ వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, అందుకే చెప్తున్నా. మన తెలంగాణ వాళ్ళందరూ తెలుసుకోవాలి కదా. సో ఎంగేజ్మెంట్ని మన తెలంగాణలో వరపూజ అని అంటాం. అండ్ పెళ్ళికి ముందు మనం కంపల్సరీ బోనం తీస్తాము. అండ్ అంతేకాకుండా మనం గాజుల పండుగ చేసుకుంటాం, మెహందీ ఫంక్షన్ చేసుకుంటాం, హల్దీ ఫంక్షన్ ఇవన్నీ కొత్తగా వచ్చినాయిలే. కానీ గాజుల పండుగ అయితే కంపల్సరీ చేసుకుంటాం. అందరు వదిన మర్దలు ఇంకా ఇంత చుట్టుపక్కల వాళ్ళందరికీ గాజులు ఎక్కించుడు ఇవన్నీ అయితే మనం కామన్గా చేస్తాము. సో పెళ్ళికి ముందంటే ఈ తంతంతా నడుస్తుంటుంది అనమాట. ఇక పెళ్ళిలో చెప్పినా కదా హడావిడి ఎట్లుంటుందో. సో ఇదనమాట, చీరలు, నగల లొల్లి, మందులొల్లి, ముక్కలొల్లి. సో ఇవన్నీ మన వెడ్డింగ్స్లో చాలా కామన్ కదా. సో చాలామంది రిలేట్ అయినారని అనుకుంటున్నా. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాటా.